న్యూ ఇయర్ సందర్భంగా పలు ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా అంటే ట్రాఫిక్ పోలీసులు కావచ్చు లేకపోతే పోలీసులు కావచ్చు న్యూ ఇయర్కి సంబంధించి పలు ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా చాలామంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ నిన్న రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లు టెస్టులు కూడా జరగడం జరిగింది. పలు పబ్బుల దగ్గర నుంచి ఏవైతే జంక్షన్స్ ఉంటాయో అక్కడ మొత్తం కూడా దాదాపుగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయగా చాలామంది దొరికిపోయిన విషయాలు కూడా మనం చూడడం జరిగింది. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పోలీసులతో వీరంగం ఆడిన తాగుబోతుల వీడియోలు కూడా మనం చూడడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే మనం ఇప్పుడు జూబ్లీ హిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో అయితే ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్నాం ఏవైతే వెహికల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా దాదాపు ఈ లైన్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా నిన్న రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్లో అంటే న్యూ ఇయర్ సందర్భంగా ఆ సెలబ్రేషన్లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోయిన వెహికల్స్ అని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి చూస్తుంటే నిన్న రాత్రి నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అయితే జరిపారని కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. దాదాపుగా న్యూ ఇయర్ వేడుకలో అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు భారీగానే జరిగాయి. హైదరాబాద్లో రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి ఈ కేసులు అనేది. మొత్తంగా హైదరాబాద్ మొత్తంలో కూడా 1184 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా ఈస్ట్ జోన్లో 236 కేసులు నమోదయ్యాయి. అలాగే సౌత్ ఈస్ట్ జోన్లో 192, వెస్ట్ జోన్లో 179, నార్త్ జోన్లో 177 కేసులు నమోదయ్యాయి. సెంట్రల్ జోన్లో 102 కేసులు నమోదయ్యాయి. చూడొచ్చు దాదాపుగా అత్యధికంగా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మాత్రం ఈస్ట్ జోన్లో దాదాపుగా 236 కేసులు నమోదయ్యాయి. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి భారీ మొత్తంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అయితే నిర్వహించి దాంట్లో నమోదైన కేసులను కూడా మనం చూడడం జరిగింది. అలాగే పంజాగుట్టలో దాదాపు ఒక వ్యక్తి 550 పాయింట్లతో అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో దొరికిపోయాడు అనేది కూడా మనకి తెలుస్తుంది. దాదాపుగా పోలీసులు కూడా రాత్రి ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరైతే తీసుకుని వెళ్ళారో వాళ్ళ వెహికల్స్ కూడా సీజ్ చేసినట్టు ఇక్కడ మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. మనం చూస్తున్నాం జూబ్లీ హిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఎలాంటి వెహికల్స్ ఉన్నాయనేవి అక్కడ చూడొచ్చు. కొత్త వెహికల్స్ నుంచి పాత వెహికల్స్ వరకు ఎవరైతే అంటే టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎవరు ఏంటి చాలా మటుకు కనుక మనం చూసుకుంటే కొంతమంది చెప్పడం జరిగింది, నాకు రేవంత్ రెడ్డి తెలుసు, రేవంత్ రెడ్డి తాగమన్నారు అది అంటూ కొంతమంది వీరంగం సృష్టించారు. అలాగే ట్రాఫిక్ పోలీసులకు కూడా ఇరిటేషన్స్ తెప్పించిన పరిస్థితిని కూడా మనం చూడడం జరిగింది. మరొక కొంతమంది మాకు కేసీఆర్ తెలుసు, రేవంత్ రెడ్డి తెలుసు అంటూ కూడా ఎంతగానో వీరంగం సృష్టించడం జరిగింది. ఏదైనప్పటికీ నిన్న డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళ వెహికల్ని సీజ్ చేసి అయితే ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. అలాగే కొంతమంది ఎవరైతే తాగి డ్రైవ్ చేయడం కానీ లేకపోతే ట్రాఫిక్ రూల్స్ని ఉల్లంఘించినా వాళ్ళని కఠిన చర్యలు తీసుకుంటామని ముందుగానే ట్రాఫిక్ ఏసీపీ చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఎవరైతే ట్రాఫిక్ ఆంక్షల్ని ఉల్లంఘించారో వారి మీద కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నట్టుగా కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ఎవరైతే వెహికల్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరుగా వస్తున్నప్పటికీ కూడా ఈ బైక్స్కి సంబంధించి ఏవైతే పేపర్స్ కానీ లైసెన్స్ కానీ అన్ని ఆర్సీ బుక్ కానీ ఇవన్నీ తీసుకుని అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, వారి మీద ముందు ఏమన్నా చలనాస్ ఉన్నాయా, వారి మీద ఏమైనా కేసెస్ ఉన్నాయా అంటూ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసి వాళ్ళకి వెహికల్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ అధిక మొత్తంలో అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు చాలా మంది పట్టుబడ్డారని చెప్పొచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.